అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అనే అస్త్రాన్ని ఎక్కుపెట్టి గురి చూసి కేసీఆర్ వైపు వదిలారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ పని అయిపోయింది, జైలుకు వెళ్లడం ఖాయం, రిపోర్టు రెడీ అయిపోయింది అని ఊదరగొట్టారు. కట్ చేస్తే సీన్ రివర్స్. హైకోర్టు ఇచ్చిన ఒక్క తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్ కాస్త తుస్సుమంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పట్టుకొని సంబరాలు చేసుకున్న రేవంత్ సర్కార్కు హైకోర్టు గట్టి షాకే ఇచ్చింది. అసలు పీసీ ఘోష్ నిబంధనలే పాటించలేదని కోర్టు తేల్చి చెప్పింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగగానే కాంగ్రెస్ నాయకులు ఏదో లంకను కొల్లగొట్టినట్టు ఫీల్ అయ్యారు. వెంటనే జస్టిస్ పీసీ ఘోష్ని పిలిపించి 16 నెలల పాటు ఎంక్వైరీ చేయించి 665 పేజీల పుస్తకాన్ని ప్రింట్ కొట్టించారు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ కేసీఆర్ అయిపోయారు, హరీష్ రావు ఇరుక్కున్నారు అని లీకులు మాత్రం బాగా ఇచ్చారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎంక్వైరీ అంటే ఏంటి? ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో వారిని పిలిచి, నాయనా ఇదిగో నీ మీద ఈ తప్పు ఉంది, నీ సమాధానం ఏంటి అని అడగాలి. దాన్నే న్యాచురల్ జస్టిస్ అంటారు. కానీ ఇక్కడ మన కమిషన్ ఆ బేసిక్ రూల్ మర్చిపోయినట్టున్నారు. అందుకే ఇప్పుడు కోర్టు గట్టిగానే వారికి క్లాస్ పీకింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ కోర్టుకెళ్ళి, అయ్యా మాకు కనీసం నోటీసులు ఇవ్వలేదు, మా వాదన వినలేదు అని చెప్పగానే కోర్టు చిర్రుబుర్రులాడింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో సెక్షన్ 8B, 8C అని కొన్ని రూల్స్ ఉంటాయండి. అంటే ఎవరి ప్రతిష్టకైనా భంగం కలిగేలా నివేదిక ఇచ్చే ముందు వారి వివరణ తీసుకోవాలి. దీన్ని పీసీ ఘోష్ కమిషన్ గాలికి వదిలేశారు. కోర్టు ఏమందంటే, నిబంధనలు పాటించకుండా ఏదో రిపోర్ట్ రాసేసి దాని మీద యాక్షన్ తీసుకుంటామంటే కుదరదు బాబు అని మొహం మీదే చెప్పేసింది. రేవంత్ రెడ్డి టీం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎందుకంటే ఆ నివేదికనే ఆయుధంగా చేసుకొని అసెంబ్లీలో కేసీఆర్ను టార్గెట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆయుధానికి ఉన్న పదును కాస్త హైకోర్టు మొద్దుబారు చేసింది. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లో చూసినా తిమింగలాలను వదిలిపెట్టను, జైలుకు పంపిస్తా అని డైలాగులు వేస్తుంటారు. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ డైలాగులన్నీ గాల్లో కలిసిపోయాయి. విచారణ ప్రక్రియలోనే లోపాలున్నాయని కోర్టు చెప్పడం అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని చెప్పకనే చెప్పినట్టుంది. బీఆర్ఎస్ వాళ్ళైతే ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు. మేము అప్పుడే చెప్పాం ఇదంతా డ్రామా అని, ఇప్పుడు కోర్టే తేల్చేసింది అని సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఇది నిజంగా పరువు సమస్యే. ఒకవైపు అదిగో అవినీతి అంటారు, మరోవైపు కోర్టుకెళ్తే అది నిలవదు. మరి ఏది నిజం రేవంత్ రెడ్డి గారు అని నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి రేవంత్ సర్కార్ మీద ఉంది. కోర్టు మొట్టికాయ వేసింది కదా అని సైలెంట్గా ఉంటారా, లేక మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా నిబంధనలు పాటించలేదనే పాయింట్ దగ్గర మళ్ళీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. పోనీ కొత్త కమిషన్ వేస్తారా? ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తూ టైం వేస్ట్ చేస్తారా? పాలన ఎప్పుడు చేస్తారు అని కేసీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పిఆర్ స్టంట్ మాత్రం బెడిసి కొట్టింది. కేసీఆర్ను వేటాడాలని వల వేస్తే ఆ వలలో రేవంత్ సర్కార్ చిక్కుకున్నట్టు కనిపిస్తోంది.